Hey guys, welcome back to our channel. వీడు వచ్చేసి భరత్ తమ్ముడు మొన్నే వచ్చాడు అయ్యప్ప మాల వేసుకున్నాడు ఈ రోజు నుంచి వీడియోస్ లో రెగ్యులర్ గా ఉంటాడు హాయ్ ఏమని చెప్తా నో సిగ్గుపడుతున్నాడు సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ది తార్ రాక్స్ సో టెస్ట్ డ్రైవ్ కి వచ్చాము ప్రతి ఒక్క యూత్ కి డ్రీమ్ ఇది ఒకటి తార్ రాక్స్ అనేది సో let's check it out what's there in this. సో ఈ టెస్ట్ డ్రైవ్ వెహికల్ వచ్చేసి తార్ రాక్స్ 4x4 ఇది టాప్ ఎండ్ మోడల్ సో ఈవెన్ మనకి స్టెప్ని కూడా 19 ఇంచ్ డైమండ్ కట్ ఎలా వస్తుంది ఏదైతే వీల్ మనకి మెయిన్ ఉంటుందో అదే వీల్ ఉంటుంది సో ఫస్ట్ డిక్కీ నుంచి స్టార్ట్ చేద్దాం సో సేమ్ పాత తార్ లెక్కనే 2 సైడ్స్ ఓపెన్ చేయాలి ఇది ద మెయిన్ థింగ్ ఇవి అవాయిడ్ చేయండి ఏవో సామాన్లు అలాయి బూట్ స్పేస్ ఏదైతే మనం తార్లో మిస్ చేసినామో ఇదైతే బాగుంది నాకు తెలిసి ఈజీగా 1 2 3 4 5 సూట్ కేసెస్ పట్టచ్చు ఈజీగా మనం కూడా కూర్చోవచ్చు మంచిగా సో క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు ఇట్లా మంచిగా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి నైస్ బూట్ స్పేస్ హ్యాపీ అమ్మా అడుగుంది చాలా చలో లెట్స్ గో టు ఇంటీరియర్ డోర్ అయితే చాలా భారీగా ఉంది హెవీనెస్ తెలుస్తుంది సో ఇంతకుముందు తార్కి మనకి ఆప్షన్ ఉండేది ఇది ఎలక్ట్రానికల్లీ అడ్జస్ట్ కింద ఇంకా కొత్త మోడల్ కాబట్టి ఇంకేం రాలే బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ బాగానే అవుతుంది ఏజ్డ్ పర్సన్ కి హియర్ వి హావ్ గ్రాబ్ హ్యాండిల్ మంచిగా అండ్ వీ క్యాన్ సీ హియర్ ద ఎలక్ట్రానిక్స్ మిర్రర్స్ అన్నివి సెంటర్ ఆర్మ్ లో వచ్చేవన్నమాట కానీ ఇప్పుడు ఇది ఇటుకే ఇస్తుండు నైస్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇందులో సైడ్ మిర్రర్స్ వి నైస్ సో లెట్స్ గో ఇన్సైడ్ ఒక ఎద్దు మీద కూర్చున్నట్టుంది మంచిగా ఇటు వచ్చాయి సో దిస్ ఈస్ ఫ్రంట్ కన్సోల్ డాష్ బోర్డ్ ఏసీ విండ్స్ బాగుంది జాయ్స్టిక్ లాగా అండ్ మినీ స్విచ్చెస్ ఇదేమో సీట్ వెంటిలేషన్కి వెంటిలేటర్ సీట్సా ఏదో ఒకటి సీట్లో 4x4 సంథింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇదేమో డబుల్ ఇండికేటర్ ఓ ఆన్ అయిపోయిందా సేమ్ ఫ్రంట్ మొత్తం సీట్ వెంటిలేషన్ అదంతా ఇదేమో ఏసీ కంట్రోల్ అండ్ దిస్ ఈస్ దిస్ బిగ్ ఏమంటారు బాగా స్క్రీన్ బిగ్ స్క్రీన్ అంట డాష్ బోర్డ్ స్టార్ట్ చేద్దాం ఎలా వస్తుందో ఫస్ట్ బ్రేక్ పట్టుకోవాలి షేకింగ్ అయితే బాగుంది స్టార్టింగ్ అప్పుడు అండ్ దిస్ ఈస్ ద మన ఫ్రంట్ కన్సోల్ అనమాట వేర్ సీట్ బెల్ట్స్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోకపోతే పక్క సౌండ్ వస్తూనే ఉంటుంది అండ్ దిస్ ఈజ్ మన మిడిల్ స్క్రీన్ ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడైతే యాపిల్ కార్ప్లే పనిచేస్తలేదు సో వీ మే గెట్ ఆఫ్టర్ అప్డేట్ అనమాట సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ సైడ్ డోర్స్ ఫ్రంట్ ఇందాక చూపించిన ప్యానెల్స్ అండ్ దిస్ ఈజ్ వినయ్ మై కెమెరామ్యాన్ భరత్ వెనకాల ఎలా ఉంది చెప్పు కంఫర్ట్ ఉందా కంఫర్టబులా పక్కానా వీడియోకి చెప్పావా నిజంగా చెప్పావా థై సపోర్ట్ కింద బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే
సిగ్గు గాయ్. సో వెనక డోర్ హ్యాండిల్ మాత్రం ఇట్లా సైడ్కి ఇచ్చిర్రు. ఓపెన్ చేస్తే వీ కెన్ ఫీల్ దట్ హెవీనెస్ ఇన్ ద డోర్. అండ్ కొంచెం సార్ కొంచెం అటు వెళ్తే వీడియో తీసుకుంటాం సార్ ప్లీజ్. సో ఇది 90 degrees మంచిగానే ఓపెన్ అవుతుంది. ఓకే, నాట్ బ్యాడ్. గ్రాబ్ హ్యాండిల్ అగైన్. గ్రాబ్ హ్యాండిల్ లేకపోయినా మనం హైట్ బాగానే ఉన్నాం కాబట్టి ఎక్కేయచ్చు ఇట్లా మంచిగానే. అండ్ నా హైట్ వచ్చేసి 5'10", 5'11" ఉంటుంది. ఇనఫ్ హెడ్ రూమ్ మంచిగా. ఈ సీట్ నేను ఇప్పుడే ముందు కూర్చున్నా కాబట్టి మ్యాక్సిమం బ్యాక్ పెట్టినా. అండ్ అయ్యా ఇనఫ్ లెగ్ రూమ్ కూడా ఉంది బాగానే. అండ్ కొంచెం థై సపోర్ట్ ఇంక్రీజ్ చేస్తే బాగుండు, కాకపోతే లెగ్ రూమ్ అయితే బాగానే ఉంది, కంఫర్టబుల్. రెస్ట్ పెట్టుకుని మంచిగా లాంగ్లో నలుగురు అయితే మంచిగా పోవచ్చు ఇట్లా మంచిగా. నైస్. మంచిగా సినారియో, సీనరీ. సన్ రూఫ్ కూడా వెనక వాళ్ళకి బాగుంది. నార్మల్ కార్స్కి అయితే ఇక్కడ దాకే ఉంటుంది మ్యాక్సిమము, కానీ ఇది ఇక్కడ దాకా ఇచ్చింది, బాగా చేసారు. ఇది ఓపెన్ మాత్రం ఇక్కడ దాకే అవుతుంది, కాకపోతే ఇది బ్లైండ్ పోల్ మాత్రం మొత్తం ఓపెన్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో టూ స్ట్రాంగ్. అండ్ సైడ్ ఎల్ఈడి ల్యాంప్స్, రీడింగ్ లైట్స్. ఎవరైనా బుక్ చదువుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలన్నమాట. ఏసీ విన్స్, 2 ఏసీ విన్స్. అండ్ ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ ఉంది. కేబుల్ పెట్టేసి ఫోన్ ఇక్కడ రెస్ట్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఫోన్ ఇలా పెట్టేయచ్చు, పడదు, మ్యాక్సిమం సరిపోతుంది. అండ్ ఇంకేమున్నాయి, ఏం లేవు, అంతే. అండ్ సేమ్ సైడ్ ప్యానెల్ వచ్చేసరికి 1 ఊఫర్, 1 స్పీకర్. ఇది ట్యూటర్ కాదనుకుంటా, ఓన్లీ ఫ్రంట్ డోర్స్కే ట్యూటర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్టబుల్ ఎలక్ట్రానిక్. నైస్. మీరు కూర్చున్నాక దీని ఏమి ఇట్లా గుంజక్కర్లే, జస్ట్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. సో దట్స్ ఇట్, లెట్స్ గో టు టెస్ట్ డ్రైవ్. చాలాసేపు అయిపోయింది. ఆండ్రాయిడ్ కనెక్ట్ చేస్తున్నాడు మనడు. అండ్ దిస్ ఈస్, ఇందాక చెప్పడం మర్చిపోయినా, దిస్ ఈస్ వైర్లెస్ ఛార్జింగ్, 4x4 గేర్ అండ్ ఆటోమేటిక్ కాబట్టి పార్కింగ్ న్యూట్రల్ D+. And one more interesting thing, we have electronic parking brake. Sorry, కింద కంటే పోతుంది, పై కంటే హ్యాండ్ బ్రేక్, ఆటో హోల్డ్. నైస్. ఇది ఎందుకో చాబీ ఇచ్చారు, ఐ థింక్ బ్యాటరీ అయిపోయినప్పుడు ఇక్కడ మనం కీ పెడితే స్టార్ట్ అవుతుంది. నైస్. దిస్ ఈస్ ద కీస్. మహీంద్రా, ద హోల్ మహీంద్రా అదే. నైస్. సో ఇది సెంటర్ ఆమ్రెస్ట్, బాగానే ఉంది ప్లేస్ అయితే. చిన్న ఏదైనా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న పేపర్స్. అండ్ దిస్ ఈజ్ ఎక్స్టెండబుల్ లైక్ దిస్. ఆమ్రెస్ట్ మంచిగా రెస్ట్ తీసుకోనికి. అండ్ గ్లో బాక్స్ ఎంత ఉందో చూద్దాం. నైస్, ఇనఫ్ స్పేస్. మంచి గ్రాబ్ హ్యాండిల్ పెట్టారు, ఏమైనా ఎత్తేసినా పెట్టేసిన. అండ్ 4 డోర్స్కి గ్రాబ్ హ్యాండిల్ ఉంది బాగా స్ట్రాంగ్గా. And we can see that speakers, yes, I forgot speakers. 7 speakers ఉంటాయి, R1 కార్డర్, అండ్ విచ్ ఈస్ ద టాప్ ఇన్ సిస్టమ్ అనమాట, సౌండ్ సిస్టంలో. జస్ట్ శాంపుల్కి ఒక్క చిన్న బీట్ విందాం. సో పాత తార్ లెక్క ఊరికనే మనం దిగి డీజిల్ కొట్టించుకోకలే, డైరెక్ట్ ఫ్రమ్ ఇయర్ ఇఫ్ వి ప్రెస్ బయట ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది ఏమేమో కంట్రోల్స్ ఉన్నాయి. దిస్ వన్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఎక్కడైనా బుడదల కానీ ఏదైనా దిగిపోయినప్పుడు మనకు తీయనికి రాకపోతే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కార్ అదంతా అదే తీస్తుంది. దిస్ ఈజ్ నైస్. అండ్ దీస్ ఆర్ హెడ్ లైట్స్ అడ్జస్ట్మెంట్స్. ఇట్స్ అన్ ఎల్ఈడి వన్. మనకి వీడియో తీయడానికి వంశన్న అయితే హెల్ప్ చేసాడు. సో వంశన్నని పిలుద్దాం, పిలిచిన తర్వాత వెళ్దాం, టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం. అప్పుడు వంశన్న దగ్గర ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడే వంశన్న వచ్చిండు. వంశన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా బిజీగా ఉన్నా కానీ మాకు హెల్ప్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. వంశన్న, థార్ రాక్స్ గురించి మీ దాంట్లో, మీ వాయిస్లో. ఇది థారాక్స్ అనేది చాలా ప్రీమియం క్లాస్ వెహికల్. ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్ థార్ అంటే మనకి ఏంటంటే ఎక్కువ కోర్ ఆఫ్ రోడ్ వెహికల్ మనకు గుర్తొచ్చేది. బట్ ఇట్స్ నౌ ఏంటంటే ఆఫ్ రోడ్తో పాటు మనకి లైఫ్ స్టైల్ వెహికల్ అనమాట ప్రజెంట్ ఇది.
ఓకే. చాలా బాగుంటుంది మీకు రెగ్యులర్ డే టు డే యూస్లో కూడా చాలా బాగుంటుంది వెహికల్. హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడము ఇంకొకటి, అండ్ మనకి ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ కూడా ఉండడం వల్ల చాలా బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. వెహికల్ మనకి జనరల్లీ థార్ ఏంటంటే ఒరిజినల్ వరల్డ్ వార్ 2లో మనకి జనరల్గా జీప్ నుంచి మనం తీసుకొని చేసిన వెహికల్ అనమాట. ఓకే. అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. అన్న మీ దృష్టిలో 4x2 బెస్టా 4x4 బెస్టా? డిపెండ్ మనకి ఏంటంటే జనరల్గా ఎక్కువ ఆఫ్ రోడ్కి వెళ్ళాలి అనే ఉద్దేశం ఉంటేనేమో 4x4 తీసుకుంటారు, లేదా ఓన్లీ నేను సిటీ కండిషన్లో డ్రైవ్ చేస్తాను అన్నప్పుడు 4x2 తీసుకున్నాను. ఇప్పుడు 4x2 తీసుకుని లదాఖ్ వెళ్ళొచ్చు అంటారు? వెళ్ళచ్చు, ఇట్ ఈస్ కేపబుల్. కేపబుల్ మనకి, ఎందుకంటే చిన్న చిన్న వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. బట్ ఏంటంటే 4 ఆఫ్ రోడ్ ఉన్నప్పుడు 4x4 అలా తీసుకుంటారు. వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందన్న? ఫ్రమ్ మహీంద్రా ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ అ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 1.5 years ఉందన్నమాట. 1.5 years? 1.5 years ఉంది ఇప్పుడు బుక్ చేసుకుంటే. పైప్ లైన్లో అలా ఉంది. మధ్యలో ఏంటంటే ప్రీ స్టాక్ వస్తూ ఉంటుంది, లైక్ ట్రాన్స్లేషన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఐడియల్గా మనకి అరౌండ్ ఒక 5 to 6 weeks వస్తుంది. ఇప్పుడు 4x2లోనే కదా అన్న? ఏంటి ఇప్పుడు 4x4 బెటర్? 4x4 2లో ఉంది. జనరల్గా ఆఫ్ రోడ్లో అయినప్పుడు లేదంటే మడ్లో స్టక్ అయినప్పుడు మీకు ఏంటంటే ఇది ఏంటంటే టార్క్ గేర్ అంటారు అనమాట దీన్ని. ఓకే. 4L అనేది 4H అనేది ఏంటంటే పవర్ గేర్ అనమాట. అది శాండ్లో కానీ లేకపోతే మడ్లో కానీ యూజ్ చేస్తారు. ఓకే. ఇది 4 హై అనమాట. 4 wheels హై పవర్ వస్తుంది. ఓకే. మైలేజ్ ఏమి వస్తుంది? 4x4 మనం ఏంటంటే కంటిన్యూస్గా డ్రైవ్ చేయం కదా, ఎప్పుడైనా మడ్లో స్టక్ అయినప్పుడు అలా యూస్ చేసినప్పుడే వేస్తాం. అసలు 4x4లో మైలేజ్ జనరల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్నమాట. మనకు ఓన్లీ 4x2 రెగ్యులర్ వెహికల్ మైలేజ్ ఎక్కువ చేస్తాము. ఆటోమేటిక్ హైవే కండిషన్స్ మీద అయితే మీకు అరౌండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే మనకి అరౌండ్ 15, 16 దాకా వస్తుంది. ఓకే. సిటీలో 12 ఎక్స్పెక్ట్ చేసాం. సిటీ అరౌండ్ 12.5 అరౌండ్. సెంటర్లో కూర్చుని కనీసం మొత్తం ఓవరాల్ స్పీడోమీటర్. ఆ ఇన్స్టెంట్ పుల్ అయితే చాలా బాగుంది. ఏంటి ఇన్స్టెంట్ పుల్ అయితే చాలా ఉంది, బాగుంటుంది. వెంటనే అది తీసుకోవడం, వెంటనే రేజ్ అవ్వడం. ఇప్పుడు సౌండ్ వచ్చి వైబ్రేషన్ వచ్చింది కదా, ఇదేంటంటే ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అనమాట. ఓకే. ముందు ఏదైనా వెహికల్స్ మనం కొలిజన్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా బ్రేక్స్ తీసుకుంటుంది అండ్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఓకే. ఓకే. ఇదన్నీ పార్ట్ ఆఫ్ ఎడాస్ అనమాట. ఎడాస్ లెవెల్ 2 కదా? ఎడాస్ లెవెల్ 2. ఎడాస్ క్రూజ్ కంట్రోల్ స్టార్టింగ్ 50 అన్న 30 ప్లస్? ఏంటి 30. యూటర్న్ అయితే తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదా అన్న? లాంగ్ యూటర్న్ తీసుకోవాలి? లేదు, షార్టెస్ట్. కరెంట్ ఎన్ని బుకింగ్స్ ఉన్నాయి అన్న ఇంకా డెలివరీ అవ్వాలి? అలా చాలా ఉంటుంది అది, అట్లా అది డేటాని ఎన్క్లోజ్ చేయరు బయటకి. ఓకే.
అంటే మన షోరూంలో బుక్ చేసింది మనకైతే రఫ్లీ అరౌండ్ 500 పైన ఉంటుంది. 500. ఇప్పుడు నేను బుక్ చేసుకుంటే దాని ఎబో అవుతుంది. అంతే కదా, అంటే అంతే డెఫినెట్లీ. ఏమైనా తొందరగా వచ్చే ఛాన్సెస్ అంటే ఎలా ఉండొచ్చు అన్న? తొందరగా అదేం లేదు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పాలసీ. ఓకే. షార్ట్ డిస్టెన్స్ ఇప్పుడు ఎంత ఉందన్న ప్రైస్? టాప్ ఎండ్ ఇట్ విల్ కాస్టింగ్ అరౌండ్ 28.5. 28.5 విత్ ఆల్ యాక్సెస్. టాప్ వేరియంట్లో యాక్సరీస్ ఏమి ఉండదు మేజర్లీ. ఓన్లీ ఫ్లోర్ మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్, రైన్ వైజర్స్, సన్ షేడ్స్. ఓకే. ఇంకా అంతే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే టాప్ వేరియంట్కి డిఫాల్ట్గా అన్నీ కంపెనీ ఫిట్టింగ్ ఓన్లీ వచ్చేస్తాయి 90%. ఓకే. ఇప్పుడు జనవరి నుంచి దట్ చాకో బ్రౌన్ కలర్ మోచా ఇంటీరియర్స్ దానికి బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అది సైమిల్టేనియస్గా వెహికల్ లాంచ్ అయినప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. జనవరిలో ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అన్న మోచా? ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది. ఫస్ట్ వీక్. ఏమైనా ఇమేజెస్ వచ్చినాయా మోచా ఇంటీరియర్? ఉంది కదా, ఎప్పటి నుంచో వచ్చినాయి. ఓకే. రన్నింగ్ లో 360 కెమెరా వస్తుందా అన్న? వస్తుంది. అండ్ ఇందులో మోడ్స్ కూడా ఉన్నాయి కదా అన్న? డ్రైవ్ మోడ్స్ కూడా ఉంటాయి. నార్మల్, స్నో, మడ్, శాండ్. ఈవెన్ మన పాత తార్కి దీనికి స్టీరింగ్ చాలా తేడా ఉంది. అది ప్యూర్లీ హైడ్రో పవర్, ఇది వచ్చేసరికి ప్యూర్ ఎలక్ట్రిక్ పవర్ అన్నమాట. ఓకే. ఓకే. బుకింగ్ అమౌంట్ ఎంత అన్న? 21,000. 21. లోపల పెట్టేయమంటారు. పెట్టేసి ఇక్కడ పార్క్ చేయండి, అక్కడ ముందు పార్క్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వంశన్న. ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం మళ్ళీ బుకింగ్లో. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డ్రైవ్ చేసింది ఇది నేను ఈ వెహికల్ 4x2 అనమాట, మాన్యువల్ ఇది. సో ఇది ముందు రోజు తీసిన వీడియో ఇది. ఆ రోజు ఫుల్ వీడియో షూట్ కాలేకపోయింది ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది 5:30కి. సో అకార్డింగ్ టు మీ నాకైతే థార్ రాక్స్ మాన్యువల్ అయితే మస్తు నచ్చింది. రెండిట్లో సేమ్ పవర్ ఉంది, సేమ్ పుల్ ఉంది, సేమ్ పికప్ ఉంది, అంతా సేమ్ ఉంది. కానీ మాన్యువలే, ఆటోమేటిక్ ఎంతైనా. సో ఐఎమ్ ఏ మాన్యువల్ ఫ్యాన్ అనమాట. సో మీరు చెప్పండి, మీకు మాన్యువల్ ఇష్టమా ఆటోమేటిక్ ఇష్టమా అని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అంతే, నాకైతే మాన్యువల్ చాలా బాగా నచ్చింది. సో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బాయ్.